హలో డెవలపర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐఓటీ హబ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్డిఆర్ సెన్సార్, నోడ్ ఎంసీయూ అలానే లేజర్ లైట్ని యూస్ చేసి ఒక అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా ఎల్డిఆర్ సెన్సార్లో వీసీసీని, నోడ్ ఎంసీయూలో వీసీసీకి, అలానే గ్రౌండ్ని గ్రౌండ్కి ఇవ్వండి. సేమ్ అలానే సిగ్నల్ పిన్ని నోడ్ ఎంసీయూలో E0కి ఇవ్వండి. ఎల్ఈడీస్లో రెడ్ని D5కి అండ్ బ్లూని D6కి ఇవ్వండి. నా దగ్గర లేజర్ మాడ్యూల్ లేదని నార్మల్గా జాతరలో దొరికే లేజర్ లైట్ని ఓపెన్ చేసి అందులో పాజిటివ్ని 3 వోల్ట్స్కి అండ్ నెగిటివ్ని గ్రౌండ్కి ఇచ్చేసాను. ఈ వీడియోలో చూపించినట్టు లేజర్ లైట్ అనేది దాని సోర్స్ నుంచి స్టార్ట్ అయ్యి మిర్రర్స్ పైన రిఫ్లెక్ట్ అయ్యి లాస్ట్కి సెన్సార్ మీద పడేలా మిర్రర్స్ని అడ్జస్ట్ చేసుకోండి. లేజర్ లైట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ సెన్సార్స్ పైన పడేలా చూసుకోండి. లేజర్ లైట్ ఇంటెన్సిటీ ఎంత బాగుంటే మన ప్రాజెక్ట్ అవుట్పుట్ కూడా అంత నీట్గా వస్తుంది. ఫస్ట్ మీరు మీ ఫేవరెట్ బ్రౌజర్ని ఓపెన్ చేసి బ్లింక్ అని టైప్ చేసి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు బ్లింక్ అకౌంట్ లేకపోతే ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించినట్టు స్టెప్స్ని ఫాలో అయిపోండి. మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఏం చేంజెస్ చేసినా కన్ఫామ్గా సేవ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా బ్లింక్ డివైస్ని క్రియేట్ చేసుకున్నారు. మీకు మొబైల్లో నోటిఫికేషన్ రావాలంటే మొబైల్లో బ్లింక్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సేమ్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. ఇక్కడ వచ్చిన ఈ కోడ్ని కాపీ చేసుకోండి. మీకు నేను ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన సోర్స్ కోడ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి కోడ్ని కాపీ చేసుకొని ఆర్డినో ఐడిలో పేస్ట్ చేయండి. ముందుగా మనం బ్లింక్ వెబ్ పేజ్లో కాపీ చేసిన కోడ్ని ఇక్కడ రీప్లేస్ చేయండి. మీరు ఇక్కడ మీ వైఫై అండ్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలి, మీ యొక్క ఓన్ వైఫై అండ్ పాస్వర్డ్తో. నెక్స్ట్ కోడ్ని నోడ్ ఎంసీయూకి కాపీ చేయండి. అట్ లాస్ట్ ఫైనల్గా మన మినీ ప్రాజెక్ట్ సెక్యూరిటీ అలర్ట్ యూజింగ్ లేజర్ లైట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను మీకు ఈ మినీ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్న ఈ లేజర్ లైట్ ఈ మిర్రర్స్ పైన రిఫ్లెక్ట్ అయ్యి లాస్ట్కి మన సెన్సార్ పైన పడుతుంది. అప్పుడు మన కోడ్లోని లాజిక్ని బేస్ చేసుకొని బ్లూ లైట్ అనేది ఆన్ అవుతుంది. ఇఫ్ ఈ లేజర్ పాత్లో ఏమైనా అబ్స్టాకిల్స్ వస్తే సెన్సార్ నోడ్ ఎంసీయూకి సిగ్నల్ సెండ్ చేసి ఎల్ఈడి రెడ్గా మారుతుంది. అలానే మన మొబైల్కి అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు డెస్క్టాప్లో చూస్తున్నట్టయితే ఎనిమీ స్పాటెడ్ అని డిస్ప్లే చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐఓటీ హబ్.